తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 3 రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి పాదముద్రలు మరోసారి గుర్తించారు. రాజమండ్రి సమీపంలోని రాజనగరం నియోజకవర్గం గాడాల కోలమూరు గ్రామాల వద్ద పామాయిల్ తోటలో 9 అంగుళాల పులి పంజాను గుర్తించారు. పంట పొలాలు, జన నివాసాలకు సమీపంలోనే పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల సాయంతో పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గోదావరి జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్ద పులి అయితే ఎటకేలకైతే కొంత ఇవాళ జాడనైతే గుర్తించడం జరిగింది. పులికి సంబంధించిన పాదముద్రలు ప్రస్తుతం మనం ఉన్న ఈ పామాయిల్ తోట, ఇది ఇటు రాజమండ్రి రూరల్ కోలమూరు, అదేవిధంగా కోరుకొండ మండలం గడాల వద్ద మనం చూస్తుంది. ఇదే ఏదైతే పులికి సంబంధించిన పాదముద్ర. ఇవాళ సాయంత్రం సమయంలో దీన్ని గుర్తించడం జరిగింది. మనం చూడొచ్చు, దాదాపు ఏదైతే 9 అంగుళాల వరకు కూడా ఏదైతే పాదముద్ర ఉంది, అంటే 600 కేజీలు బరువున్న ఆ పెద్ద పులి సంబంధించిన పాదముద్రగా నిర్ధారించడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇక్కడ స్థానికులు కూడా ఈ పాదముద్ర వైపు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదే చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో బయలుదేరి ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం మీదుగా ఇదైతే ఏలూరు జిల్లాలో 10 రోజుల పాటు సంచరించి 3 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించి తొర్రేడు, అదేవిధంగా ఏదైతే ఇతర ప్రాంతాలు తిరిగి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదైతే మనం ఉన్న ప్రస్తుతం గాడాల ప్రాంతం వద్ద కూడా ఈ పులి తాజాగా గుర్తించడం జరిగింది. ఏది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనే దాని మీద ఫారెస్ట్ అధికారులు కూడా డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ట్రాప్ కెమెరా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదిగో మనం చూస్తున్నాం, ఈ ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసి ఆ ట్రాప్ కెమెరా ద్వారా ఈ పులి యొక్క ఏదైతే గమనాన్ని గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తారు. మనం చూస్తున్నాం, ఎలాంటి ట్రాప్ కెమెరాలు దాదాపు 30 వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అది కాకుండా డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా ఇతర రకంగా ఫారెస్ట్ అధికారులు ఏదైతే పులిని జాడను గుర్తించేందుకు ప్రయత్నిస్తారు. అయితే జాప్యం అవుతున్న కొద్దీ ప్రజల్లో భయాందోళన, ఎందుకంటే పులి అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇతర ఏదైతే పంట పొలాలు ఉంటే మరో రకం ప్రస్తుతం జనావాసాలకు మనం చూస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న గాడాల వద్ద జనావాసాలకు దగ్గరగా వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పొలానికి సంబంధించిన పులి అడుగు జాడలు గుర్తించిన ఈ పొలానికి సంబంధించిన రైతు రామారావు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పొలంలో పులి తిరిగినట్టుగా కూడా ఇక్కడ కొద్దిసేపు నిర్ధారించారు. అసలు ఇక్కడ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అది మీరు చూసారా ఎవరన్నా? అది కురేగా నుంచి చేపపరంగా నుంచి దాడు చూసుకుంటూ వచ్చి మా పామాయిల్ తోటలోకి చెప్తే ఉన్నాయండి. మధ్య నుంచి చూసుకుని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చెక్ చేయకుండా పొద్దుంచి మధ్యాహ్నం ఏం చెప్పారండి? పులి ఇక్కడ ఉందో, పులి వచ్చిందని చెప్పారా? పులి వచ్చిందని జాగ్రత్త కాపాడుతాం, ఏ దర్శనంగా వదిలేదు చెక్ చేయకుండా. ఎలా ఉందండి ఇప్పుడు పులి? బాగా మన జనం ఇళ్ల దగ్గర కంటే వచ్చింది కదా, దాని గురించి మీరు ఇక్కడ జనం ఏమనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నా, భయపడిపోతాం. పులి అంటే భయం కానీ అందరికన్నా, దోళకాయ వీళ్ళకి మొత్తం శోభంగా ఏంటంటే వెళ్ళిపోతున్నారండి. తురేజండి కూడా అవ్వకుండా మాట పాకం. ఇప్పుడు కోలమూరు దగ్గరికి వచ్చిందంటే గాడాలకన్నా కోలమూరు దగ్గరికి వచ్చిందంటే భయం ఏంటంటే మరి. అంతా కూడా ఇక్కడ స్థానిక వీఆర్ఓ ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆపరేషన్ చేపట్టారు? ఇక్కడ మీరు స్థానికంగా ప్రజల్ని ఎలా అప్రమత్తం చేస్తారు? ఈ రోజు ఉదయం తొర్రేడు నుంచి కోలమూరు పులి సంచారం కనిపించిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫారెస్ట్ అధికారులు, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. డ్రోన్ కెమెరాలతోటి, అలాగే ఫారెస్ట్ సిబ్బంది మొత్తం చెక్ చేసి ఇంటూ వచ్చాము. ఆ రాయుడు చెరువుల దగ్గర 2 పాదముద్రలు కనిపించాయి. తర్వాత ఇలా సెర్చ్ చేసుకుంటూ వస్తే ఈ పామాయిల్ తోటలో ఉన్నాయి. ప్రజలను అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము టాంటామించి ప్రజలను ఎవరిని కూడా బయటికి రావద్దు, ఏదైనా అత్యవసర సమయాల్లో అయితే మాత్రమే బయటికి రండి, ఆ బయటికి రావాల్సి ఉంటే కనుక గుంపులుగా రండి, లైట్లు, చేతికర్రలు మెయింటైన్ చేసుకుంటూ రండి అని చెప్పాము. అలాగే ఎవరైనా పశువులు ఎవరు రైతులు పశువులు ఉన్న ఎవరికన్నా సరే కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఇళ్ళ దగ్గర చేసుకోవడమో, లేదంటే మకాముల దగ్గర అయినా గట్టిగా బందోబస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అలాగే ఈ పులి అనేది ఇటు గాడాలు వెళ్ళిందా లేదంటే మళ్ళీ తొర్రేడు బ్యాక్ సైడ్ వెళ్ళిందా అనేది ఫారెస్ట్ అధికారులు నిర్ధారిస్తున్నారు.
ఇది ప్రస్తుతం పెద్ద పులికి సంబంధించి రాజమండ్రికి అంటే దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు ప్రస్తుతం పులి సంచరిస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా ఇవాళ రాత్రికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ జాప్యం అయ్యే కొద్దీ కూడా పశువులపై దాడి చేస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం జనావాసాలకు దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో మనుషులు కూడా ప్రమాదం పొంది ఉన్న నేపథ్యంలో రాత్రి వేళ ఎవరు సంచరించొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు చూస్తే కనుక ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించి చూస్తే కనుక ఈ పులి సమస్యని పరిష్కరించడంలో విఫలమైతే కనుక ఈ సమస్యను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్తారని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే రాజమండ్రికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు పులి ఉంది. ఇది అంతా కూడా పంట పొలాలు అదేవిధంగా నివాస ప్రాంతాలు కూడా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చెప్పి కూడా ఒక భయాందోళన అయితే ఉంది. అదేవిధంగా అదుగో పులి అంటూ కూడా పుకార్లు అదేవిధంగా ఇతర రకాలుగా భయాందోళన జరిగే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మొత్తమే చూస్తే కనుక పులిని త్వరగా బంధించాలి అని చెప్పి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే పులి వచ్చిన దారిలో వెళ్ళిపోతుంది అనే ఒక అంచనాలో కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది పులికి సంబంధించిన తాజా పరిస్థితి. పవర్ టు స్టూడియో.